హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మనందరి ఛానల్ టెక్ ట్రావెల్ అండ్ థియేటర్లో. ఈరోజు మనం ప్రయాణిస్తున్న దేశం అది తనదైన వైవిధ్యత కలిగింది. ఈ దేశంలో నిలకడగా 6 నెలలు పనిచేస్తారు. చాలా విషయాలు ఈ దేశం వల్ల ప్రపంచం తెలుసుకోవాలి. ప్రపంచంలోనే అన్ని దేశాల్లో వీళ్ళ వస్తువులు ఉపయోగించడం చూడవచ్చు. అది కాపీ చేసిన టెక్నాలజీ కూడా అవ్వచ్చు. ఇది అన్నిటికంటే నకిలీ దేశం. ఇక్కడి ప్రజల ఆలోచన మరియు ఆహారం సాధారణంగా ఉండదు. అంటే వీళ్ళు కుక్క నుండి ఎలక వరకు ప్రతిదీ తింటారు. మీరు ఆశ్చర్యపోవచ్చు. ఇక్కడ డబ్బులిచ్చి గర్ల్ ఫ్రెండ్ కూడా చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ దేశంలో ధనవంతులు నేరం చేసిన తర్వాత మరి ఒక్కరిని కూడా జైలుకి పంపించవచ్చు. ఇక్కడ గుర్తొచ్చేది పాండాస్ ఈ దేశపు గౌరవం మరియు దేశపు ఊపిరి. ఫ్రెండ్స్, మనం మాట్లాడుకునేది మన పొరుగు దేశం చైనా గురించి. మళ్ళెందుకు ఆలస్యం? సీట్ బెల్ట్ వేసుకోండి, రండి వెళ్దాం చైనా ఒక ఆకర్షకమైన ప్రయాణానికి. అన్నిటికంటే ముందు చెప్పాల్సినది చైనా ఒక అఫీషియల్ నేమ్, పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. ఈ దేశ జనాభా 142 కోట్లు. ఎక్కువ శాతం జనాభా 62% సిటీలో నివసిస్తారు. 38% జనాలు పల్లెల్లో. చైనా రాజధాని బీజింగ్ నగరం. ఇది చైనా ఒక ప్రముఖ నగరంలో ఒకటి. చైనాలో పనితీరు వేరేలానే ఉంటుంది. ఇక్కడ మిలిటరీ ట్రైనింగ్ సమయంలో యూనిఫామ్ కాలర్కి పిన్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు తల ఎప్పుడు నిలువుగా ఉండాలి. సో వాళ్ళు కాస్త రిలాక్స్ అయినప్పుడు పిన్ వాళ్ళ గొంతుకి గుచ్చుకుంటుంది. దీనివల్ల వాళ్ళు మెలకువగా ఉంటారు. కొన్ని ఈ రకమైన విషయాలు మీ మతిపోగొడతాయి. అందులో ఒకటి, ధనవంతులు వాళ్ళ తరపున వేరే వాళ్ళని కూడా జైలుకి పంపించవచ్చు. అవును, నిజం. ఈ మాట 100% నిజం. ఇక్కడి ధనవంతులు క్రైమ్ చేశాక జైలు పోవడం ఇష్టం లేనప్పటికీ వాళ్ళు డబ్బుతో వేరే వాళ్ళని వాళ్ళ తరపున జైలు పంపించవచ్చు. మరొక విషయం చైనా గురించి మిమ్మల్ని షాక్ చేస్తుంది. అదేంటంటే ఇక్కడ యూరిన్ థెరపీ. మీరు విని ఆందోళన పడొచ్చు. ఇక్కడ జనాలు యూరిన్ ఉపయోగిస్తారు. నిజమే, యూరిన్ వల్ల ఎలాంటి రోగాన్నైనా తగ్గించవచ్చని ఎక్కువ శాతం జనాలు దీన్ని వ్యాధి నిరోధకగా ఉపయోగిస్తారు. మరి దీని రిజల్ట్ అద్భుతమే చేస్తుంది. ఇంకేంటి ఫ్రెండ్స్, చైనా అంటేనే ప్రతిదీ పాసిబుల్. మీకు తెలుసా చైనా ఫ్లాగ్ దేని సూచిస్తుందని? చైనా ఫ్లాగ్ పూర్తిగా రెడ్ మరియు దాని మీద ఒక పెద్ద స్టార్, జతలో 4 చిన్న స్టార్స్ ఉన్నాయి. దీని అర్థం రెడ్ కలర్ క్రాంతిని సూచిస్తుంది. పెద్ద స్టార్ ఈ దేశపు కమ్యూనిస్ట్ పార్టీని, మరియు చిన్న స్టార్ ఫార్మర్స్, వర్కర్స్ అండ్ మిడిల్ క్లాస్ సిటిజన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. చైనాలో నకిలీ సామాన్ తయారు చేయడం మరియు అమ్మడం చాలానే కామన్. ఇక్కడ చాలా ప్రొడక్ట్స్ వేరే దేశం నుండి వచ్చిన వస్తువులని కాపీ చేసి తయారు చేస్తారు. చైనా జనం కాపీ చేయడంలోనే చాలా తెలివైన వాళ్ళు. ఇక్కడ నకిలీ ఐఫోన్ కూడా దొరుకుతుంది. దీన్ని చూసి మీరు డూప్లికేట్ ఆర్ ఒరిజినల్ అని కూడా చెప్పలేరు. ఇక్కడ నకిలీ కార్ బ్రాండ్స్ కూడా చూడవచ్చు. ప్రపంచంలోనే 70% మొబైల్ ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. వేలాది కంపెనీలు ఇక్కడే మొబైల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చర్ ఎక్కువగా చేస్తాయి. అది కాకుండా ఇక్కడ ప్రతి సంవత్సరం 45 మిలియన్ చాప్స్టిక్ తయారు చేస్తారు. దీనికోసం 4 మిలియన్ చెట్లను నరుకుతారు. ఇప్పట్లో చైనా ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు ఉత్పాదించే దేశం. ఇక్కడ ప్రతి సంవత్సరం 408 టన్ ప్రొడక్షన్ చేయబడుతుంది. గుర్తుపెట్టుకోండి, గోల్డ్ పేరుతో మిమ్మల్ని మార్కెట్లో కూడా మోసం చేయొచ్చు. చైనాలో మీకు నకిలీ గర్ల్ ఫ్రెండ్ కూడా దొరుకుతారు. దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? డబ్బుతో ప్రేమని కొనవచ్చు అని. ఈ అమ్మాయిలు అబ్బాయిలకు ఎమోషనల్ సపోర్ట్ ఇస్తారు. కాగా మీరు ఈ అమ్మాయిలతో ఫిజికల్ అవ్వలేరు. ఫ్రెండ్స్, దేశంలో ఎక్కడైనా పాండా కనిపిస్తే కళ్ళు మూసి చెప్పండి అది చైనా సొత్తు అని. ఈ పాండాస్ చైనా తప్ప ఇంకెక్కడా చూడలేరు. పాండా విషయానికి వస్తే దీన్ని కూడా తెలుసుకోండి. చైనా దేశంలో పాండా టీ చాలానే ఫేమస్. ఇది తయారవుతుంది పాండా ఒక మలంతో. అవును, నిజమే. చైనా వాళ్ళ నమ్మకం ఏంటంటే పాండా ఒక చాయ్ తాగడం వల్ల హెల్దీగా ఉంటారని. అదే ఆహారం విషయానికి వస్తే వీళ్ళు కుక్క, పిల్లి, ఆక్టోపస్ ప్రతిదీ తింటారు. కొందరైతే ఆక్టోపస్ని బతికున్నప్పుడే తింటారు. చైనా జనాలకు నూడిల్స్ అంటే చాలానే ఇష్టం. మీరు దీన్ని ఆలోచించారా? ఇక్కడి జనం పిచ్చుక గూడుని కూడా తింటారు. ఇక్కడ పిచ్చుక గూడుతో చేసిన సూప్ చాలానే ఫేమస్. దీన్ని ఈడబుల్ బర్డ్ నెస్ట్ సూప్ అని కూడా పిలుస్తారు.
ఈ సూప్ సుమారు 1,50,000 వరకు అమ్మబడుతుంది. చైనా దేశంలో ఇంటర్నెట్ రిలేటెడ్ బ్యాన్స్ చేయడమైనది. చైనాలో 2009 నుండి ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ పైన బ్యాన్ చేశారు. ఇక్కడ ఎక్కువగా రిపోర్టర్స్ అండ్ ఇంటర్నెట్ యూజర్స్ జైల్లో బంధించబడ్డారు. మళ్ళీ నడవండి ఫ్రెండ్స్, మీకు ఏ ప్లేసెస్లో మీరు హాలిడే స్పెండ్ చేయొచ్చని చెప్తాను. నంబర్ 1 ఈజ్ బీజింగ్. ఫ్రెండ్స్, ఈ విషయం మీకు తెలిసిందే. బీజింగ్ చైనా రాజపు రాజధాని. ఇక్కడ దొరుకుతుంది బెస్ట్ ఫుడ్. ఈ నగరంలోని బార్స్ మరియు రెస్టారెంట్ చాలానే ఆకర్షకంగా ఉంటాయి. ప్రతి దేశపు నాగరికులు విజిట్ చేసే ఫస్ట్ ప్లేస్ అంటే అది బీజింగ్. బీజింగ్లో సుందరమైన ఇంపీరియల్ ప్యాలెస్, రిపోర్టెంట్ సిటీ, మెరిడియన్, దీన్ని చూసి జనాలు ఆశ్చర్య చెందుతారు. బీజింగ్లో సుందరమైన టూరిస్ట్ డెస్టినేషన్స్ కూడా ఉన్నాయి. అందులో బేహై పార్క్, టెంపుల్ ఆఫ్ హెవెన్, ద సమ్మర్ ప్యాలెస్ అండ్ బీజింగ్ నేషనల్ స్టేడియం చాలానే ఫేమస్. నెక్స్ట్ ఈజ్ షాంఘై. ప్రపంచంలోనే సుందరమైన స్కైలైన్ బిల్డింగ్ షాంఘై నగరంలో చూడొచ్చు. ఇది ప్రపంచంలోనే 2వ ఎత్తైన టవర్. దీనిపై నుండి చూస్తే మనకు ఈ నగరం ఒక 360 డిగ్రీ దృశ్యాన్ని మనం చూడొచ్చు. నెక్స్ట్ ఈజ్ వాల్ ఆఫ్ చైనా. చైనా ఒక విశాలమైన గోడ ఎవరికి తెలియదు చెప్పండి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గోడ. ఇది ప్రపంచం అద్భుతంలో ఒకటి. దీన్ని నిర్మించడానికి రాయి, ఇటుక, చెక్క మరియు ఇనుమును ఉపయోగించారు. ఇది ఎంత పెద్దది అంటే దీని చంద్రుడి నుంచి కూడా చూడొచ్చు. ఈ విశాలమైన గోడని దేశాన్ని సంరక్షించడానికి నిర్మించారు. ఇది ప్రపంచంలోనే చాలా ఫేమస్. రోజంతా ఇక్కడికి దేశ విదేశాల నుండి ప్రవాసికులు ఇక్కడి అందాలని చూడ్డానికి వస్తారు. మీరు ఎప్పుడైనా వస్తే ఈ గోడని తప్పక చూడండి. నెక్స్ట్ ఈజ్ గ్లాస్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ అన్ని దేశాల జనాలను ఆకర్షిస్తుంది. ఇది 300 మీటర్ ఎత్తు మరియు 450 మీటర్ల పొడవైనది. ఈ బ్రిడ్జ్ నుంచి కిందికి చూస్తే మీకు గాలిలో తేలే అనుభవం. కొన్నిసార్లు గ్లాస్ పగిలిపోయే దృశ్యాలు చూడవచ్చు. నిజానికి అది పగిలినది కాదు, ప్రవాసికులను ఆకర్షించడానికి అది ఒక రకమైన టెక్నిక్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్తాను ఇక్కడ వీసా ప్రాసెస్ మరియు చైనా వెళ్ళడానికి ఎంత డబ్బులు కావాలి అని. మీకు తెలుసా, మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ మీకు కేవలం 3 రోజులలో వీసా దొరుకుతుంది. మీరు ఒంటరిగా ప్రయాణిస్తే మీకు 90,000 నుండి 1,00,000 రూపాయల వరకు కావాలి. చైనా కరెన్సీ రెన్మింబి. ఇది మన కరెన్సీకి 12 రూపాయలతో సమానం. ఫ్రెండ్స్, ఇది కదా ప్రపంచపు అతిపెద్ద విచిత్ర దేశం చైనా. ఎలా అనిపించింది అని కామెంట్స్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా చైనా విజిట్ చేస్తే లేదా చేసుంటే మీ అనుభవాన్ని మాతో షేర్ చేయండి. ఆశిస్తున్న ఈ ఎపిసోడ్ మీకు ఇష్టమైందని. మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం ఇంకొక ఆసక్తికరమైన విషయంతో.